కనబట్టలేదని చెప్పేసి నవ్వుతా. అంటే నాకు తెలుసు వార్త ఏంటని. కాకపోతే పల్నాడు గారు చేసాం ఇవన్నీ చూసాం, బాంబులు వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది. అంటే కనబడ్డోడల్లా అసలు మనిషి అంతా ఇట్లాగేదో బిగబట్టుకుని ఉంటాడు అన్నట్టు, బాంబులు కనబడితే బాంబు వేసేస్తారన్నట్టు, కనబడితే చంపేస్తారన్నట్టు. అసలు కడప అంటే ఒక రాక్షసులాగా చిత్రీకరించారు కదా. రాజశేఖర రెడ్డి అంటే సరదాగా మాట్లాడతా గొంతులు కోసేస్తాడు అన్నట్టు ప్రచారం చేశారు. మీడియా దానికి బాగా ఉపయోగపడింది. కార్టూన్లా, మీడియానా, సినిమాలా, చేతిలో ఉన్న అన్ని రకాల మీడియాలతో చేశారు. కాకపోతే వీళ్ళ దురదృష్టమో అతని అదృష్టమో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు, ఆపలేకపోయారు అతన్ని. తర్వాత అతని ముద్ర, అతని మీద నెగిటివ్ కాంపెయిన్ అతను పవర్లో ఉన్నంత కాలం చేశారు, కానీ అతని ముద్రను చెరపగలిగారా? చూసారా ఆ ముద్ర? ఇవాళకి కూడా రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు అంటే ఒక బియ్యం గుర్తుకొస్తుంది, రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తాయి, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తాయి, ఇందిరమ్మీళ్ళు గుర్తుకొస్తాయి, 108 గుర్తుకొస్తాయి, ఉచిత విద్యుత్ గుర్తుకొస్తాయి, ఇన్ని గుర్తుకొస్తాయి. అట్లాగా ఒక ముద్ర పడిపోయింది. ఆ ముద్ర చెరపలేకపోతున్నారు కదా వాటికి కూడా. ఆ ముద్రే జగన్కి ఒక రకమైన పెట్టుబడి అయింది కదా. కానీ ఇప్పుడు అదే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ మీద సంధించిన అస్త్రం ఏదైతే ఉందో ఇప్పుడు త్రూ పవన్ ద్వారా జగన్ మీద సంధిస్తుంది అనుకుంటే క్లియర్. అది జగన్ ని చంద్రబాబు తిడితే ఎక్కదు, లోకేష్ తిడితే ఎక్కదు.